అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము 3వ వచనం నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా, నీవెవడవని అడుగ్గా ఆయన, నీవు హింసించుచున్న యేసును. మనం చదువుకున్న దేవుని వాక్యంలో ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి యొక్క జీవితము మనందరికీ చాలా అవసరం. కొంతమంది జీవితాల గురించి ఆలోచించినప్పుడు కొన్ని పాఠాలు మనం నేర్చుకోవచ్చు. అరే, వాడి జీవితం చూడరా ఎలా అయిందో, నువ్వు అలా అవ్వకూడదు అని చెప్పేసి కొన్నిసార్లు మన తల్లిదండ్రులైన వారు, పెద్దలైన వారు మనతో చెప్తూ ఉంటారు. లేకపోతే బాగా ఎదిగి, బాగా అభివృద్ధి చెంది, బాగా వర్ధిల్లిన వాడిని జీవితాన్ని చూపించి, అరే వాడు ఎలా ఎదిగాడో నువ్వు కూడా అలా ఎదగాలి అని చెప్పి తల్లిదండ్రులు కూడా ఉన్నారు. అదేవిధంగా బైబిల్ గ్రంథంలో కూడా ఏది చేయకూడదో దాని గురించి చెప్పడానికి, ఏది చేయాలో దాని గురించి చెప్పడానికి దేవుడు అనేక మంది, అనేక వ్యక్తుల యొక్క జీవితాలను మన ఎదుట పెట్టాడు. అలాంటి వ్యక్తుల్లో ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి ఈ యొక్క అధ్యాయంలో మనకు కనిపిస్తాడు. అతని పేరేంటంటే సౌలు. 2000 సంవత్సరాల క్రితము మొదటి శతాబ్దంలో జీవించిన ఈ వ్యక్తిని గురించి రాత్రి దేవుడు మనకు జ్ఞాపకం చేయబోతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు, అంటే 33 సంవత్సరాల 6 నెలలు ఈ భూమి మీద పరిచర్యను చేశాడు. ఆ పరిచర్యలో ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశాడు. ఎంతోమంది రోగులను స్వస్థపరిచాడు. ఎంతోమంది దెయ్యపు శక్తులతో పీడించబడుతున్నప్పుడు వారిని విడిపించాడు. ఇంకా చనిపోయిన వారిని సైతము యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేపాడు. అయితే యేసయ్య మరి ప్రాముఖ్యంగా దేని కొరకు ఈ భూమి మీదకి వచ్చాడంటే మనందరి పాపముల నుంచి మనం విడిపించడానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రోగులను స్వస్థపరిచే దేవుడే, ఇంకేంటి సమస్యల నుంచి విడిపించే దేవుడే, శత్రువుల బాధ నుంచి విడిపించే దేవుడే, మన యొక్క జీవితంలో విజయాన్ని దయచేసే దేవుడే, అభివృద్ధిని దయచేసే దేవుడే. ఆ దేవుడు అతని యొక్క ప్రాముఖ్యమైన పని ఏంటంటే ప్రతి మనిషి కూడా తన పాపము నుంచి బయటికి రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దాని నిమిత్తమై ఒకటే ఒక మార్గం ఏంటంటే ఆయన దేవుడై ఉండి భూమి మీదకి శరీరధారిగా రావటము, ఆ శరీరాన్ని మన కొరకు అర్పించటమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక మనిషి యొక్క పాపం పోవాలంటే పవిత్రమైన రక్తం అవసరం. అయితే ఆ పరిశుద్ధమైన రక్తము, పవిత్రమైన రక్తము ఏ మానవునిలో కూడా మనకు కనిపించదు. ప్రతి మనిషి కూడా తాను జన్మించినప్పటి నుంచే పాపిగా జన్మిస్తున్నాడు, పాపిగా జీవిస్తున్నాడు, పాపిగా మరణిస్తూ ఉన్నాడు. అయితే యేసయ్య మాత్రము పాపము లేని జన్మను ఈ భూమి మీద జన్మించాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన పరిశుద్ధ ఆత్మ వలన మరియ గర్భవతి అయినప్పుడు యేసయ్య ఈ భూమి మీదకి వచ్చాడు. తన జీవితము పాపరహితమైన జీవితము, తన యొక్క మరణము పాపరహితమైన మరణము, ఆయన మన కొరకు చిందించిన రక్తము పాపరహితమైన పరిశుద్ధమైన పవిత్రమైన రక్తము. ఆయన ఏం చేశాడంటే పాపము నుంచి మనిషి విడుదల పొందాలంటే నేను శిలువపై వేలాడితేనే కానీ, నా రక్తాన్ని చిందిస్తేనే కానీ ఈ మనిషి పాపము నుంచి బయటికి రాలేడు. ఈ మనిషిలో పశ్చాత్తాపం కలగాలంటే ఈ మనిషిని శిక్షించడం ద్వారా ఎలాంటి ప్రయోజనం లేదు. కానీ ఈ మానవునిపై నాకున్న ప్రేమ ఏంటో ఈ మనిషికి తెలవాలని చెప్పేసి తన ప్రాణము కంటే ఎక్కువగా మన ప్రేమించి సమస్తాన్ని కూడా దారబోసాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు? నమ్మిన వారు రక్షింపబడును గాక. రక్షింపబడ్డారు కొంతమంది రక్షింపబడలేదు. వారికి ఈరోజు సువార్త ఏంటంటే యేసు మీ పాపముల కొరకు చనిపోయాడు.
సరే, ఆయన చనిపోయాడు, 3 దినాలు సమాధిలో ఉన్నాడు, 3వ దినాన ఆయన సమాధిని గెలిచాడండి. ఈరోజు చాలామంది మనుషులు ఈ భూమి మీద జన్మిస్తున్నారు, జీవిస్తున్నారు, మరణిస్తూ ఉన్నారు. చాలామంది మహానుభావులు, మరి దేశం కొరకు పని చేసిన వారు, పోరాటం చేసిన వారు, అనేక భక్తి మార్గాల్లో నాయకులుగా ఉన్నవారు, ఇంకా చాలా అద్భుతాలు ఈ భూమి మీద చేసిన వారు ఈరోజు మరణించి వారి శరీరాలు సమాధిలో కుళ్ళు పట్టిపోయాయి. కానీ యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి మరణించడం మాత్రమే కాదు, కానీ 3వ దినాన ఆయన సమాధిని గెలిచాడు. ఆయన ఖాళీ సమాధి ఇప్పటికి ఇశ్రాయేలు దేశంలో మనకు సజీవ సాక్ష్యంగా కనబడతా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నిత్య జీవం ఇచ్చే దేవుడు గనక ముందుగా ఆ జీవముతో ఆయన తిరిగి లేచాడండి. ఈరోజు పునరుద్ధాన నిరీక్షణ ఒక క్రైస్తవుని కలుగుతుందంటే, నేను చనిపోయి తిరిగి లేస్తానని ఒక ఆశ మనలో ఉందంటే కారణం ఏంటంటే, మొదట ఆయన తిరిగి లేచాడు గనక మనల్ని కూడా తిరిగి లేపుటకు సమర్థుడు అనేసి మనందరం కూడా విశ్వసిస్తున్నాం. ఆయన తిరిగి లేచిన తర్వాత 40 దినాలు ఎంతమంది అయితే ఆయనకు సన్నిహితులు ఉన్నారో, ఎంతమంది అయితే యేసయ్యను వెంబడించిన వారు ఉన్నారో వారందరికీ తన్ను తాను కనపరుచుకున్నాడు. నేను తిరిగి లేచాను అని చెప్పేసి వారందరికి కూడా కనిపించి చెప్పాడండి. ఆయన వెళ్ళిపోయాడు, పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఆయన చేసిన వాగ్దానం ఏంటంటే, నేను 2వ రాకల్లో మరల మీ దగ్గరికి రాబోతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇవన్నీ జరిగిన తర్వాత ఎవరైతే ఆయన శిష్యులుగా ఉన్నారో, ఎవరైతే ఆయన పునరుద్ధానాన్ని, ఆయన మరణాన్ని విట్నెస్ చేశారో, ఎవరైతే ఆ సంగతులన్నీ చూశారో వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే యేసయ్య సువార్తను ప్రకటించడం ప్రారంభించారు. అప్పటి వరకు ఆయన శిష్యులైన వారు ఆయన మరణించాడని తెలిసినప్పుడు వాళ్ళందరూ కూడా దాక్కున్నారు. కానీ యేసయ్య ఎప్పుడైతే ఆయన తిరిగి లేచాడని వారికి కనిపించి పరలోకానికి వెళ్ళాడో వెంటనే ఈ శిష్యులైన వారు పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి బలమైన సువార్తను ప్రకటించడం ప్రారంభించారు. వేల మందిగా, లక్షల మందిగా సంఘం అభివృద్ధి చెందుతున్న కాలములో ఈ సౌలు అనే వ్యక్తి ఒక అధికారిగా పనిచేస్తూ ఉన్నాడు రోమా సామ్రాజ్యంలో. ఈయన ఒక యూదుడు, ఈయన ఒక రోమీయుడు, రోమా పౌరసత్వం కలిగిన వాడు. ఆ రోజు ఆయన చేస్తున్న పని ఏంటంటే, ఎవరైతే దేవుణ్ణి నమ్ముకుంటున్నారో, ఎవరైతే యేసుక్రీస్తుని నమ్ముకుంటున్నారో వాళ్ళందరినీ చంపటమే పనిగా ఈ వ్యక్తి పెట్టుకున్నాడండి. ఎవరైతే క్రీస్తుని నమ్ముకున్నారో, ఎవరైతే దేవుణ్ణి నమ్ముకున్నారో వాళ్ళందరినీ కూడా చంపటం ప్రారంభించాడు. ఆ రోమా సామ్రాజ్యపు అధికారులు కూడా సమస్త అధికారాన్ని ఎవరి చేతిలో పెట్టారంటే, క్రైస్తవులు లేకుండా చేయాలని సౌలు చేతిలో పెట్టాడు. ఒక మంచి అవనస్తుడు, బలమైన అవనస్తుడు చంపటం ప్రారంభించాడు. ఆ విధంగా చంపుతూ ఒకసారి దమస్కు మార్గము గుండా వెళ్తా ఉన్నాడంట. దేని కొరకు వెళ్తున్నాడంటే 9వ అధ్యాయం మొదటి నుంచి మనం చదివినప్పుడు, సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు, హత్య చేయుటయు తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఏమనేసి అనుకున్నాడంట, ఏంటి తనకు ప్రాణం అంటే, ఏ పని తనకు ప్రాణం అంటే, ఎవరైతే క్రైస్తవులైన వారు ఉన్నారో, ఎవరైతే యేసయ్య శిష్యులుగా ఉన్నారో వాళ్ళని బెదిరించటము ఏంటి, వారిని హత్య చేయటమే ఇతని యొక్క పని. ఇప్పుడు ప్రధాన యాజకుడు ఏం చెప్పాడంటే, ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొన్న ఎల్లా వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. అతడు ప్రయాణము చేయొచ్చు. దేనికోసం అంట, పురుషులైనా స్త్రీలైనా ఎవరైనా యేసుని నమ్ముకుంటే వాళ్ళందరినీ నువ్వు బంధించడానికి ఆర్డర్స్ వేయాలి అని చెప్పినప్పుడు ఇతడు ఏం చేస్తున్నాడంటే దమస్కుకు వెళ్తా ఉన్నాడు క్రైస్తవులను హింసించడానికి. ఈ సౌలు అనే వ్యక్తి దమస్కు అనే ప్రాంతానికి వచ్చిన తర్వాత అక్కడ ఏం జరిగిందంటే, అతని యొక్క ఉద్దేశం ఒక్కటే, క్రైస్తవులు లేకుండా చేయాలి, వీళ్ళు పెరగకుండా ఏం చేయాలి, వీళ్ళ యొక్క సంఖ్య అభివృద్ధి చెందకుండా ఏం చేయాలి అనే ఆలోచనతో, ఆ ఉద్దేశముతో
దమస్కు ప్రాంతానికి, దమస్కు దగ్గరికి అతడు వెళ్ళగానే అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడి నుంచి ప్రకాశించిందంట వెలుగు? ఆకాశము నుంచి అకస్మాత్తుగా వెలుగు ప్రకాశించింది అతని చుట్టూ. వెలుగు అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే, వెలుగై ఉన్న దేవుడు, వెలుగై ఉన్న దేవుని వాక్యము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ వాక్యమే నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగు. ఇక్కడ సౌలుకు కలిగిన దర్శనము ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఆకాశం నుండి అకస్మాత్తుగా వెలుగుగా అతని ముందు ప్రత్యక్షమైంది. ఈరోజు ఈ విధంగా క్రైస్తవులు లేకుండా చేయాలని పోరాడుతున్న వారికి ఏ వెలుగు ప్రకాశిస్తుందంటే, దేవుని వాక్యం అనే వెలుగు ప్రకాశిస్తుంది. ఇక్కడ దేవుని వాక్యము ఇక్కడ ప్రత్యక్షపరచబడతా ఉంది. వాక్య దర్శనము ఇక్కడ మీ ముందు ఉంది. ఆ వెలుగు ప్రకాశించగానే అతడు నేల మీద పడిపోయాడంట. పడిపోయిన తర్వాత ఒక స్వరం అతనికి వినబడతా ఉంది, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసిస్తున్నావు. తనతో ఒక స్వరం పలుకుట వినెను. యేసయ్య ఎప్పుడో హింసింపబడ్డాడు కదా, ఎప్పుడో శిలువ మరణానికి అప్పగించబడ్డాడు కదా, ఎప్పుడో తాను పొందవలసిన హింసను పొందాడు, అవమానాన్ని పొందాడు, నిందలను పొందాడు, మరణము చెందాడు, తిరిగి లేచాడు, వెళ్ళిపోయాడు కదా. మరలా సౌలుతోని ఈ మాటలు యేసు క్రీస్తు ప్రభువారు స్వయంగా ఎందుకు మాట్లాడుతున్నాడు? సౌలా సౌలా, నన్ను ఎందుకు హింసిస్తున్నావు అనేసి ఎందుకు అడుగుతున్నాడు అంటే, అక్కడ సౌలు యొక్క ఉద్దేశము యేసు క్రీస్తు ప్రభు యొక్క ఉద్దేశానికి వ్యతిరేకంగా ఉంది. సౌలు యొక్క పని యేసయ్య పనికి వ్యతిరేకంగా ఉంది. సౌలు చేస్తున్న ఆ యొక్క హత్య యేసయ్యకు వ్యతిరేకంగా చేస్తూ ఉన్నాడు. ఈరోజు చాలా మంది అనుకునే మాట ఏంటంటే, నేనేమి హింస పెట్టలేదు కదా యేసయ్యని. అక్కడ సౌలు ఎవరిని హింస పెడుతున్నాడంటే, దేవుని బిడ్డలైన వారిని హింస పెడతా ఉన్నాడు. ఇక్కడ దేవుని బిడ్డలైన మీరు ఉన్నారేమో, ఇక్కడ చాలాసార్లు హింసింపబడుతున్నారా? చాలాసార్లు మీ చుట్టూ ఉన్న వాళ్ళని హింసింపబడుతున్నారా? మీరు క్రైస్తవులైనందుకే హింసింపబడుతున్నారా? మీరు ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి, వారు హింసించేది మిమ్మల్ని కాదు, వారు అవమానపరిచేది మిమ్మల్ని కాదు, వారు నిందించేది మిమ్మల్ని కాదు, వారు లేకుండా చేయాలనుకున్నది మిమ్మల్ని కాదు. మన పక్షముగా నిలబడుతున్న యేసుక్రీస్తుని లేకుండా చేయాలని చూస్తున్నారు. వారితో ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఇక్కడ చూస్తున్నాం, ఎందుకు హింసిస్తున్నావు? ఈరోజు హింస అంటే అర్థం ఏంటంటే, బాహాటముగా సిలువ వేయటమే. ఎవరు బాహాటముగా సిలువ వేసేవారు? ఎవరు ఇంకా యేసయ్యను హింసించేవారు? ఆయన హింస పొందిన హింస చాలేదా? ఎందుకు హింసిస్తున్నారు? హింస ఎందుకు అనేసి అంటే, మనం చేస్తున్న అతిక్రమ క్రియలను బట్టి ఆయన హింసింపబడుతున్నాడు. ఇంకా మనం దేవుని ఉద్దేశానికి అనుగుణంగా నడవకుండా, మన ఉద్దేశానికి మన చిత్తానికి అనుగుణంగా నడుస్తూ, దేవునికి వ్యతిరేకమైన పనులు జరిగిస్తూ మన జీవితాలను కొనసాగిస్తున్నట్లయితే, ఈరోజు ఇక్కడ కూర్చున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వెందుకు నన్ను హింసిస్తున్నావు? దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నావా? ఎందుకు హింసిస్తున్నావు? ఇక్కడ రక్షణ పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ దేవుడు ప్రత్యేకంగా నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు రక్షణ పొందాననేసి అనుకుంటున్నావు, కానీ నువ్వు యేసుని ఇంకా హింసిస్తున్నావు నువ్వు చేసే పనులను బట్టి. ఈరోజు నీ మాటలు ఎలా ఉన్నాయి? నీ చూపులు ఎలా ఉన్నాయి? నీ తలంపులు ఎలా ఉన్నాయి? నీ ఉద్దేశాలు ఎలా ఉన్నాయి? నువ్వు నడుస్తున్న నడక ఎలా ఉంది? ఒక్కటైనా పవిత్రంగా ఉందా ప్రియ సహోదరి సహోదరుడా? ఒక్కటైనా దేవునికి అనుకూలంగా ఉందా? ఇక్కడ సౌలు దేవునికి వ్యతిరేకమైన వ్యక్తి గనక, దేవుని పనికి ఆటంకాన్ని కలగజేసేవాడు గనక, దేవుని సువార్తకు ఆటంకాన్ని కలిగించేవాడు గనక దేవుడు అంటున్నాడు, సౌలా సౌలా ఎందుకు హింసిస్తున్నావు? అందరూ అనుకునే మాట ఏంటంటే, వీళ్ళు చెప్తారు కానీ చెయ్యర్రా. త్రాగుబోతాడా ఎందుకు హింసిస్తున్నావు అంటే, వీళ్ళు చెప్తారు కానీ ఆ రక్షణ పొందిన వాళ్ళు, బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఎంతమంది తాగట్లా? ఆ రోజు సౌలు చంపుతూ ఏం చేశాడు?
సువార్తను ఆటంకపరిచాడు. ఇక్కడ మన జీవితాన్ని బట్టి సువార్త ఆటంకపరచబడతా ఉంది. ఇప్పుడు మనం హింసిస్తున్న వారమా కాదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సౌలా నన్నెందుకు హింసిస్తున్నావు? ఈరోజు నీలో ఉన్న పాపక్రియలను మానుకోకపోతే, ఈరోజు నీలో ఉన్న అతిక్రమ క్రియలను మానుకోకపోతే, నీ జీవితాన్ని మార్చుకోకపోతే, ఈ రాత్రి దేవుడు అడుగుతా ఉన్నాడు, నువ్వెందుకు నన్ను హింసిస్తున్నావు? ఈరోజు దేవునికి దుఃఖం కలిగేది బయట నశించిపోతున్న వారి కంటే కూడా రక్షింపబడి నీలో ఉన్న పనులను బట్టి ఆయనకి ఇంకా ఎక్కువ దుఃఖం కలుగుతూ ఉంది. ఇంకా హింసిస్తావా ఆయన్ని? ఆయన హింస పొందింది చాలదా? ఆయన అవమానపరచబడింది చాలదా? ముఖం మీద ఉమ్మూసిన నీకోసం నా కోసం భరించింది చాలదా? పిడిగొద్దులు గుద్దిన నీకోసం నా కోసం భరించింది చాలదా? ఆయన వస్త్రాన్ని లాగేసి ఆ వస్త్రాలను పంచుకున్నారు, అది చాలదా? ఇంకా హింసిస్తావా నీ జీవితాన్ని బట్టి? ఆలోచన చేత నన్ను నడిపిస్తావయ్యా, నీ ఆత్మ చేత నన్ను వాడుకుంటావయ్యా.